హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్. గోంగూర మటన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ గోంగూర మటన్ పుల్ల పుల్లగా, ఘాటుగా, స్పైసీగా చాలా బాగుంటుంది. ముందుగా గోంగూర మటన్ మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, 2 ఇంచుల దాచిన చెక్క, 3 లవంగాలు, 4 యాలకులు, 4 ఎండుమిర్చి, అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ జీలకర్ర. మంటని లో ఫ్లేమ్లో పెట్టి 10-12 వెల్లుల్లి వేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కప్పున్నర ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే నీచు వాసన రాకుండా ఉంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, అర స్పూన్ పసుపు వేసి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ కూడా వేసుకోవాలి. మటన్ అడుగు పట్టకుండా స్పూన్తో కలుపుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. మటన్లో ఉండే వాటర్ బయటకు వస్తుంది. 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ కుక్కర్లో వండడం కన్నా విడిగా మట్టి కుండలో వండితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 4 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి, మటన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 లేదా 4 కట్టల ఎర్ర గోంగూర ఆకులను వేసుకోవాలి. గోంగూర మెత్తబడే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కుక్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న గరం మసాలాని 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ గరం మసాలా ఈ కర్రీకి స్పైసీగా, ఘాటుగా ఉంటుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. కరెక్ట్గా 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే నాకు ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యింది. అంతేనండి, ఈజీగా గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఈ కర్రీని మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా అద్భుతంగానే వస్తుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్.